ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ముందు సిపిఐ కాంగ్రెస్ పార్టీల మధ్య దూరం క్రమంగా పెరుగుతోంది. మిత్రపక్షాలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. మిత్రపక్షం సిపిఐకి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చుక్కలు చూపిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఒకరిపై ఒకరికి నమ్మకం లేక పూర్తి స్థానాల్లో రెండు పార్టీలు నామినేషన్లు దాఖలు చేశాయి. దీంతో పొత్తుపై నీళ్లు కమ్ముకున్నాయి. లెట్స్ వాచ్ ది స్టోరీ. ఢిల్లీ నుంచి తెలంగాణ గల్లీ దాకా దోస్తీ చేస్తున్న కాంగ్రెస్ సిపిఐల మధ్య ఖమ్మం జిల్లాలో అంతరం పెరుగుతోంది. మిత్రపక్షాలు కత్తులు దూసుకుంటున్నాయి. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కలిసే పోటీ చేశారు. మొన్నటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ సహకరించుకున్నారు. కానీ మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం పొత్తు కుదిరే పరిస్థితి కనిపించడం లేదు. జిల్లా అంతటా కాంగ్రెస్ సిపిఐ అవగాహనతోనే ఉన్న మంత్రి పొంగులేటి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గంలోని ఏదులాపురం మున్సిపాలిటీలో పొత్తు కుదరటం లేదు. సిపిఐ 12 వార్డులు కోరి చివరకు 8 సీట్లకు సర్దుకునేందుకు సిద్ధపడినట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే తమకు బలమున్న వార్డులను ఇచ్చేందుకు కాంగ్రెస్ సహకరించకపోవడంతో మొత్తం 33 వార్డులకు సిపిఐ నామినేషన్లు వేసింది. దీంతో పొత్తుపై నీళ్లు కమ్ముకున్నాయి. కొత్తగూడెం అసెంబ్లీ నుంచి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ బలం కూడా పరిమితమే. చెప్పుకోదగిన నాయకులు కూడా లేకపోవడంతో కొత్తగూడెం కాంగ్రెస్ బాధ్యతలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చూసుకుంటున్నారు. తన వియ్యంకుడు ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డిని కాంగ్రెస్ పార్టీని ఇన్ఛార్జిగా నియమించి పొంగులేటి పెత్తనం చేస్తున్నారు. నూతనంగా కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటైంది. దీంతో మేయర్ స్థానం కోసం మిత్రుల మధ్య పోటీ పెరిగింది. 60 డివిజన్లు ఉన్న కొత్తగూడెం కార్పొరేషన్ లో సిపిఐ 30 డివిజన్లు అడిగి 25, 24 డివిజన్లు ఇస్తే పొత్తుకు సై అంటుంది. కానీ కాంగ్రెస్ మాత్రం 15 డివిజన్లు ఇస్తామని బేరాలు మొదలుపెట్టి 20 ఇచ్చేందుకు ఒప్పుకున్నట్టు ఇరు పార్టీల నాయకులు చెబుతున్నారు. ఇక మేయర్, డిప్యూటీ మేయర్ అంశంలో కూడా పీఠముడి పడిందట. దీంతో మొత్తం 60 డివిజన్లకు అటు కాంగ్రెస్, ఇటు సిపిఐ పూర్తి స్థాయి నామినేషన్లు వేశారు. ఇక పొత్తు కథ కంచికి పోయినట్టేనని స్థానిక నాయకులు మాట్లాడుకుంటున్నారు. ఖమ్మం జిల్లా వైరాలో సిపిఐ కాంగ్రెస్ మధ్య పొత్తు కొనసాగుతోంది. అటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిరాలోనూ కాంగ్రెస్, సిపిఐ కలిసే పోటీ చేస్తున్నాయి. భద్రాద్రి జిల్లాలోని ఇల్లందు, అశ్వరావుపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ కు కామ్రేడ్ల మద్దతు ఉంది. కానీ ఏదులాపురం, కొత్తగూడెంలో మాత్రం పచ్చిగడ్డి వీస్తే బగ్గుమంటుంది. మిత్రపక్షం సిపిఐకి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చుక్కలు చూపిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో రోజుకో కొర్రి పెడుతూ దోస్తీ కుదరకుండా చేస్తున్నారట. ఇటు పాలేరు, అటు కొత్తగూడెం నియోజకవర్గాలపై తన పట్టు నిలుపుకునేందుకు పొంగులేటి ప్రయత్నించడం వల్లే మిత్రులైన కాంగ్రెస్, సిపిఐలు ప్రత్యర్థులై కత్తులు దూసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకరిపై ఒకరు పైచేయి సాధించే ప్రయత్నంలో ఇరు పార్టీల మధ్య దూరం పెరుగుతోంది. మిత్రపక్ష ఎమ్మెల్యే ఉన్న చోట మంత్రి గారు పొత్తు ధర్మం పాటించడం లేదని కామ్రేడ్లు కాకమీదున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సిపిఐతో సర్దుకుపోతున్నారు. ఇటు మధిర, అటు వైరాలో పొత్తు పెట్టుకున్నారు. కానీ మంత్రి పొంగులేటి మాత్రం పాలేరు, కొత్తగూడెంలో కామ్రేళ్లతో కయ్యానికి కాలు దువ్వుతున్నారు. దీంతో సిపిఐ కాంగ్రెస్ పొత్తు తెగదెంపుల దాకా వెళ్తుందన్న టాక్ వినిపిస్తోంది.